వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. హలో మేడం, మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలనుకుంటున్నారా? బయట కుడితే బ్లౌజ్ సరిగ్గా రావట్లేదా? అయితే మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, ఇంకా మీరు కత్తెర, టేపు, మార్కరు, సైజు బ్లౌజు, లైనింగు అయినా లేదంటే బ్లౌజ్ పీస్ అయినా రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కటింగు ఎలా చేయాలో, బ్లౌజు అద్దినట్టు ఎలా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో మొత్తము చూపిస్తున్నాను. నేను చెప్పే ప్రతి ఒక్క టిప్స్ కరెక్ట్గా పాటించండి. బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా నేను లైనింగ్ని తీసుకున్నాను. మీరు బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్, లేదంటే లైనింగ్ అయినా తీసుకోవచ్చు. లైనింగ్ని వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకొని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకొని టేబుల్ పైన పరుచుకోవాలి. ఫోల్డ్ మన వైపు వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. క్రాస్ ఉంటే ముందును క్రాస్ తీసేసేయాలి కత్తెరతోని. ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని సైజు బ్లౌజ్ని తీసుకోవాలి. నడుముని కొలుసుకోవాలి. మనము నడుము సైజు ఎంత ఉంది అనేది చూసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు కోసము బ్యాక్ సైడు మనకి ఫోల్డింగ్ వస్తుంది కదా, ఎమ్మింగ్ కోసము, స్టిచ్చింగ్ కోసము. ఇప్పుడు బ్యాక్ని 1 ఇంచున్నర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ నుంచి మనకి వీపు ఫోల్డింగ్ వరకు, ఎమ్మింగ్ వరకు సైజును చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత టేప్తో చూసుకోవాలి. మనకి 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సైజు బ్లౌజ్తో చెక్ చేసిన తర్వాత మళ్ళీ టేప్తో ఒకసారి చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని చూసుకోవాలి. మనకి పైన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ నుంచి బ్యాక్ ఎమ్మింగ్ చివర ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ను పట్టుకొని బ్లౌజ్ లెంత్ని చూసుకోవాలి. పొడవును చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ ఖర్చు కోసము మనము జాయింట్ చేస్తాము కదా, అక్కడ 1/2 ఇంచు వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే అక్కడ ఖర్చు, ఇక్కడ ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ 1/2 ఇంచు వరకు నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మనము టేప్తో ఒకసారి కొలుచుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్లౌజ్తోని మార్కింగ్ పెట్టి చూపించాను కదా, ఇప్పుడు టేప్తో చూసుకోవాలి. మనకి 15 వచ్చింది. ఇక్కడ మళ్ళీ సైడ్స్కి సంక సైడు నడుము దగ్గర మనము 15 వరకు మార్కింగ్ పెట్టుకోవాలి పొడవును. ఇప్పుడు స్కేల్తో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి, క్రాస్ లేకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనము నడుము దగ్గర నుంచి సంక వరకు లెంత్ను చూసుకోవాలి. 8 వచ్చింది మనకి. బ్యాక్ సంక నుంచి బ్యాక్ ఎమ్మింగ్ ఉంటుంది కదా, అక్కడి వరకు చెక్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది. మనకి 8 వచ్చింది. 8 నుంచి సంక వరకు చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఖర్చు కోసము 1/2 ఇంచు మళ్ళీ పైనకి పెట్టుకోవాలి. మనకి కుట్టుకుంటాం కదా, బ్లౌజ్ కుడతాం కదా, బ్లౌజ్ కుట్టడానికి 1/2 ఇంచు ఖచ్చితంగా ప్రతి చోట పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ చూసుకోవాలి. నెక్ ప్రతి ఒక్కరికి 2.5 వస్తుంది, 2.5 వస్తుంది. ఒకవేళ కొంతమందికి మాత్రమే 1/4 వస్తుంది. ఈమెకి 1/4 వచ్చింది. అంటే నేను 1/4 నెక్ తీసుకున్నాను. తర్వాత షోల్డర్ 2.5 తీసుకున్నాను. ఆమె షోల్డరు 2.5 ఉంది. ఖర్చు కోసము షోల్డర్ జాయింట్ చేయడం కోసము 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇక్కడ సంక ప్రతి ఒక్కరికి 5 వస్తుంది. ఒకవేళ ఎవరికైనా 1/2 ఇంచు మాత్రము, 1 ఇంచు మాత్రము ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి 5.5 తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈమెకి 5 సరిపోతుంది, 5 ఉంది, 5ని తీసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా స్కేల్తోని మార్కింగ్ చేసుకొని మనము లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు వరకు మనము సంక లోతుని మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత సంకని రౌండ్ తీసుకోవాలి. ఇలా సంక రౌండ్గా ఉంటేనే మనకి ముడత రాకుండా, టైట్గా ఉండకుండా, బ్లౌజ్ అంతా లాగకుండా కరెక్ట్గా వస్తుంది. రౌండ్గా గీసుకున్న తర్వాత సంకను ఒకసారి మనము కొలుసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అని
చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే తగ్గించి పెట్టుకోవాలి, తక్కువగా ఉంటే ఎక్కువ చేసి పెంచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ను కొలుసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టాను బ్యాక్ నెక్ది. బ్యాక్ నెక్ బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చిన ఆమె సైజు బ్లౌజు నెక్ తక్కువగా ఉంది, నాకు డీప్ కావాలి, డీప్ పెంచరా నెక్ అని చెప్పింది. ఇప్పుడు నేను బ్లౌజుకున్నంత నెక్ కంటే ఎక్కువ తీసుకున్నాను. అది ఎలా తీసుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి నడుము దగ్గర ముడత రాకుండా ఒక 1/2 ఇంచు వరకు మనము క్రాస్గా గీసుకోవాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ముడత రాకుండా ఉంటుంది. ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది. బ్లౌజు చెస్ట్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్ట్రేట్గా లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ని కరెక్ట్గా చూసుకొని మనము కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ను కట్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మనము మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ప్రతిదీ మనం రౌండ్ కరెక్ట్గా తీసుకోవాలి. రౌండ్ పోతే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. మనము కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి. మనము ఎంత బాగా కుడతామో బ్లౌజ్ ఫినిషింగ్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇది క్రాస్ బ్లౌజ్ కదా, మనము ఇలా మళ్ళీ ఫోల్డింగ్ని మన వైపే ఉంచుకొని మనము బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనమే ముందు నెక్కును చూసుకోవాలి, చెస్ట్ కొలతని చూసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు మనమే బ్యాక్ పార్ట్తోనే మొత్తము మార్కింగ్ చేసుకోవాలి. సంకని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ది కదా ఇది. ఇప్పుడు ఫ్రంట్ది కూడా మనము నడుము దగ్గర కొలతను చూసుకోవాలి. చూడండి, నాకు 7 ఉంది, ఇది 7 చూపిస్తుంది. నేను ఖర్చు కోసము దీన్ని ఒక 1/2 ఇంచు వరకు పెడుతున్నాను. అంటే ఇటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు చూసుకోవాలి. 1/2 ఇంచు మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది. ఇప్పుడు కరెక్ట్గా లైన్ గీసుకోవాలి స్కేల్తోని. ఇప్పుడు ముందు నెక్కు 2.5 పెడుతున్నాను. మనకి చెస్ట్ కొలత చూసుకున్నాక కావాలనుకుంటే మళ్ళీ పెంచుకోవాలి. ఎందుకంటే చెస్ట్ దగ్గర మనకి టైట్ అయితే బ్లౌజ్ కరెక్ట్గా ఉండదు. చెస్ట్ కొలత ఎంత ఉంది అనేది తర్వాత చూసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి కొలత చూసుకోవాలి. ఉక్సుల పట్టి 4 ఉంది, అంటే 5 తీసుకోవాలి. ఇప్పుడు 5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 5 ఎందుకు తీసుకున్నాను అంటే మనకు మధ్యలో డాట్ వేసుకోవాలి. ఉక్సు పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది, మనకి సంక దగ్గర ఒక డాట్ వస్తుంది. అప్పుడే చెస్ట్ దగ్గర మనకి కరెక్ట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్సు పట్టి కరెక్ట్గా మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని ముందు పాటు పొడవుని చూసుకోవాలి. ఆ పొడవు ఎలా చూసుకోవాలి? మనము షోల్డర్ దగ్గర నుంచి కింద మన చెస్ట్ కింద వస్తుంది కదా పట్టి, ఆ పట్టి వరకు మనము బ్లౌజ్ని కాస్త లాగాలి. మరీ ఎక్కువగా లాగొద్దు, కొంచెం సాగ తీసుకొని బ్లౌజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పట్టి వస్తుంది కదా, క్రాస్ బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనకి పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ను కరెక్ట్గా తీసుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ క్రాస్ని కరెక్ట్గా పాయింట్ చేసుకోవాలి. ఈ డాట్కి మనము చెస్ట్ షేపు కరెక్ట్గా రావాలంటే ఈ డాట్ కరెక్ట్గా తీసుకోవాలి. మనము మధ్యలో తీసుకోవాలి. బ్లౌజ్ను సాగ తీసుకొని మధ్యలో తీసుకుంటేనే ఆ డాట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను టేపుతో కూడా కొలిసి చూపిస్తున్నాను. చూడండి, 13.5 వచ్చింది, 13.5. ఇప్పుడు మెజర్మెంట్ మనకి కరెక్ట్గా తీసుకున్నాను. చూడండి, మనము దీన్ని రౌండ్గా చేసుకొని మనము ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు తీసుకొని మనము సంకని లో తీసుకోవాలి. ఎందుకంటే మనకి రైట్ సైడు చెస్ట్ కొలత కరెక్ట్గా మనకి బ్లౌజ్ లాగకుండా, ఉక్సుల పట్టి నుంచి సంక వరకు లాగకుండా, ముడత రాకుండా ఉండాలంటే 1/2 ఇంచు వరకు మనము లో తీసుకోవాలి. లో తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ గల్ల కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇంతకుముందు స్కేల్తో మార్కింగ్ చేసాము,
ఇప్పుడు మళ్ళీ ఒకసారి గల్లని చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు సంకను కూడా మళ్ళీ మనము చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అనేది బ్లౌజ్ని పట్టి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, నేను కుట్టింది ఫస్ట్ లైన్ వరకు కరెక్ట్గా ఉంది, ఎక్స్ట్రా ఇంకొక లైన్ పెట్టాను కదా ఆడి వరకు ఉంది. అది నేను 2 లైన్స్ పెట్టాను కదా, అది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఉక్సుల పట్టి దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం కత్తెరతో కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. బ్లౌజ్లో మనము కుట్టడానికి కావాల్సింది 3 పాయింట్లు ఏంటంటే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్. ఇవి కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. మనము మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకొని కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనకి టైట్ లేకుండా, ముడత లేకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. తోని మళ్ళీ ఒకసారి మనము కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, ఇలా చూసుకొని ఇప్పుడు మనము డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైన నుంచి ఒకసారి టేపుకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చెస్ట్ పఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మనము పొడవు 3 తీసుకోవాలి, లేదనుకుంటే 2.5 సరిపోతుంది. ఈమెకి పఫ్ ఎక్కువ కావాలన్నది నేను 3 పాయింట్లు తీసుకున్నాను. ఇక్కడ అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకొని మనము 1 ఇంచు వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ డాటు కరెక్ట్గా తీసుకున్నాం అనుకో, సంక దగ్గర డాటు ఆటోమేటిక్గా ఒకటిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 డాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము చిన్నగా కత్తెరతో కటింగ్ చేసుకోవాలి. మనకి చాలా ఈజీగా కుట్టడానికి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, కత్తెరతోని మనం కరెక్ట్గా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ కుట్టడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు రెడీ అయిపోయింది. ఒకదానిపైన ఒకటి వేసేసుకొని మనము కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని క్రాస్ బెల్ట్ లెంత్ చూసుకోవాలి, వెడల్పు చూసుకోవాలి. లెంత్ ఎంత ఉంది? 8.5 ఉంది. 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనకి 1/2 ఇంచ్ తీసుకోవాలి ఖర్చు కోసము. ఇప్పుడు ఇదెంత ఉంది? 3.5 ఉంది. ఫ్రంట్ సైడు 3.5 నుంచి 4.5 వరకు తీసుకోవాలి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ పోతుంది. 2 సైడ్స్కి 2 సైడ్ల కుట్టాలి కదా, 2 సైడ్ల కుట్టడానికి మనకి ఖర్చు కావాలి. అలాంటప్పుడు ఎంత? 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 1/2 ఇంచ్ పోతుంది. అప్పుడు వెనక సైడు మళ్ళీ ఇదెంత ఉంది? 3 ఉంది, అంటే 4 తీసుకోవాలి. 4 దగ్గర ఇప్పుడు మనము బ్లౌజు క్రాస్ బెల్ట్ను కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనము మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వస్తేనే కింద మనకి ముడత రాకుండా బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్యలో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి. అదెంత? 4.5 పెట్టుకున్నాం కదా, మనము 3 తీసుకోవాలి. ఇప్పుడు 3 దగ్గరికి మార్కింగ్ కలుపుకోవాలి. 4.5ను 3 వరకు మనము లైన్ కరెక్ట్గా గీసుకోవాలి. ఆ నుంచి మళ్ళీ లాస్ట్లో మనము 4 వరకు తీసుకున్నాం కదా, దాన్ని లైన్ గీసేసుకొని ఇప్పుడు కత్తెరతో మనం క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ని మనము మళ్ళీ ముందు పార్టు వెనక పార్టు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ని తీసుకొని ఫోల్డ్ మన వైపు వచ్చేలా వేసుకొని వెనక పార్ట్ని వేసేసుకోవాలి. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను ఇలా. ఇప్పుడు వెనక పార్ట్ని కరెక్ట్గా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి పట్టి వచ్చినట్టయితే కొంతమంది పెట్టమంటారు, కొంతమంది వద్దనుకుంటారు. అలాంటప్పుడు మనము పట్టిని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కాస్త ముందుకు జరిపి బ్లౌజ్ పీస్ని వేసేసుకోవాలి. లైనింగ్ని వేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను. అంటే 1 ఇంచు వరకే, అంటే ఇంచ్ అంటే చిన్నగా మనకు స్టిచ్చింగ్ లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఖర్చు కోసము కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు పార్ట్ను కూడా వేసుకోవాలి. సేమ్ వేసేసుకొని
కరెక్ట్గా కట్ చేసుకోవాలి. దీనికి ఏం మార్కింగ్లు అలాంటివి ఏం అవసరం లేదు. మనం లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము మొత్తము జాగ్రత్త తీసుకునేదంతా లైనింగ్ దగ్గరనే. కరెక్ట్గా ఫినిషింగ్ కరెక్ట్గా రావడం కోసము మనం ప్రతి ఒక్కటి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ కరెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. లైనింగ్ దగ్గరనే మనకి మెయిన్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసము నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ని వేసేసుకోవాలి. చూడండి, 4 పొరల్లాగా మనకి వచ్చేలా చూసుకోవాలి. కింద 2 పైన 2, ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కదా, క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. హ్యాండ్స్ మనకి ఎలా కావాలి అనుకుంటే అలా మనము కట్ చేసి చూపిస్తాను వేరే వీడియోలో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను భవాని.